నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎప్పుడు మనం ఆన్ స్క్రీను ఆఫ్ స్క్రీను మాట్లాడుకునే ఒక విషయం, పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వటం, విడాకులకి దారితీయటం. పెళ్ళయి ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉన్న తర్వాత సరే ఒకరికొకరికి పొసగట్లేదు, విడిపోతున్నాం అనేది ఒకటి చూస్తాం. ఇదివరకు రోజుల్లో రమగారు అత్తవారింట్లో వేధింపులను, వరకట్న వేధింపులను ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్ళు. దురలవాట్లుండి కొట్టి కొట్టేయటము, తన్నేయటము ఇలాంటి వాటి వల్ల విడిపోతున్నారంటే అయ్యో విడిపోతున్నారే, కలిసి ఉంటే బాగుండు. అప్పుడు కూడా డివోర్స్ కాదు, అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవటం. అలిగి వెళ్ళిపోతే ఇతను వెళ్ళో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోనో పెద్ద మనుషులతోనో మాట్లాడించుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఇట్లా కొంత ఆప్షన్స్ ఉండేవి. కొంత వెయిట్ చేసేవారు. తర్వాత ఒకరో ఇద్దరో వస్తే పిల్లలు వాళ్ళే సర్దుకుంటారులే అనే మాట కూడా మనం వినేవాళ్ళం. అస్సలు లేదు రమ్మగారు. రోజుల్లోనే నీది నీదే నాది నేనే అన్న స్థితికి వచ్చేసారండి. ఎంతమందితో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడినా మా ఇంట్లో ఇట్లా ఉంది, మీ ఇంట్లో అట్లా ఉంది, ఇదే గోలండి. ఎందుకు రమ్మగారు ఇంత పెరిగిపోతుంది? రీజన్ ఏంటంటారు? జయ, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి పెళ్ళి ఫెయిల్ అవ్వడానికి. నేను 10 చెప్తా, చెప్పండి. ఇంకో 10 ఉన్నాయి, ఇంకో 10 ఉంటాయి. మొట్టమొదటిది హై ఎక్స్పెక్టేషన్స్ జయ, ఒకరి మీద ఒకరికి. పెళ్ళంటే అవగాహన లేకపోవటం. పెళ్ళి పట్ల పెళ్ళంటే వస్తువులు కొనుక్కోవటం, అవి కొనుక్కోవటం, ఇవి కొనుక్కోవటం, గ్రాండ్గా చేసుకోవటం, అద్భుతమైన ఫోటోలు అన్నీ బాగా చక్కగా చేసుకోవటం, ప్రతిదీ ప్రొజెక్ట్ చేయటం, ఇదే అనుకుంటారు. కానీ అసలు అడ్జస్ట్ అవ్వటం అన్న మాట పెళ్ళి మీ పట్ల అవగాహన లేకపోవటం. రెండోది ఎప్పుడు విశ్వాసఘాతకంగా ప్రవర్తించడం. ఫెయిత్ కోల్పోతారు జయ ఒకళ్ళ పట్ల. ఎంత పెద్ద మాట చెప్పారు రమ్మగారు. అవును, విశ్వాసఘాతకమే కదా జయ అది. నీకు ఇంత గ్రాండ్గా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఓ పిల్ల దాని ఇల్లు వాకిలి జీవితం అన్నీ వదిలిపెట్టుకుని ఓ కుర్రాడితో ఉండటానికి వస్తుంది. కుర్రవాడు కూడా తన జీవితంలో అప్పటిదాకా ఉన్న పాత్రలన్నీ ఒక ఎత్తైతే కొత్తగా వచ్చిన పాత్రే ఇంపార్టెంట్ అని ఉండాలి కదా వీళ్ళిద్దరు. అంతేనా పెళ్ళి? అంతే కదా. ఆ అమ్మాయి తనదంతా వెనక్కి వదిలేయాలి, టచ్ ఉంచుకోవాలి. ఈ అబ్బాయి కూడా వాళ్ళతో ఉండాలి, కానీ హెచ్చుగా ఈ అమ్మాయిని చూసుకోవాలి. ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు వహించాలి. ముందే వీళ్ళు ఎంతసేపు ఇతరత్రా స్నేహాల కోసం వీళ్ళని మోసం చేసేస్తున్నారు జయ. అది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. రెండు వైపులా ఉంటుంది. రెండు వైపులా 100%. నేను అందుకనే అమ్మాయి నమ్ముతోంది అని చెప్పట్లేదు జయ, అబ్బాయి కూడా నమ్ముతాడు. భార్య వస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నారు చాలామంది మగపిల్లలు. అమ్మాయి ఇచ్చి అన్నం వండి పెడుతుంది, అమ్మాయి ఇచ్చి ఇల్లు చూసుకుంటుంది, అమ్మాయి ఇచ్చి నన్ను నిలబెడుతుంది, దేవుడు ఇచ్చిన ఫ్రెండ్గా భావించే మగపిల్లలు ఇంకా ఉన్నారు మా బోడ, 50% ఉన్నారు. వాళ్ళు మోసానికి గురైపోతారు. వీళ్ళకి ఎయిదర్ తమ పుట్టిల్లే ఇంపార్టెంటు, లేదా తమ స్నేహాలే ఇంపార్టెంటు, తమ జీవితమే తమే ఇంపార్టెంట్. వీడొద్దు, వీడు కొంచెం ఇంపార్టెంటు, వాళ్ళ అమ్మ వాళ్ళ అసలు లగేజ్, వాడి ఐడియాలజీ, వాడి వ్యవహారం, వాడి ఏం అక్కర్లేదు అమ్మాయిలకి. ఈ అబ్బాయిలకి ఏమైనా ఉంటుంది కొంతమందికి, దాని ఇల్లు వాకిలన్నీ వెనకాల పడి ఉండిపోవాలి, అసలు దానికి సంబంధం లేదు, అంతా నేనేగా ఉండాలి, నాదేగా ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, దాని డబ్బంతా నాకు ఇచ్చేయాలి, అది నా కాలి కింద చెప్పులా ఉండాలనుకుంటున్న వాళ్ళు కొంతమంది. ఇది ఒక కారణం. 2 ఫ్యామిలీల ఇన్వాల్వ్మెంటు డివోర్స్కి ఒక కారణం. శారీరకమైన అవగాహన, ఫిజికల్ థింగ్స్ వల్ల డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రేపు మగ పిల్లలకి డిజబిలిటీ, చేతకాంతనం అనుకుందాం, దాన్ని ఇంతకంటే మంచి పదాలు, ఇంకా పెద్ద పదాలు నేను వాడలేను. ఆడపిల్లలకి అవగాహన లోపం, మగపిల్లలకి సరిగ్గా చేత కాకపోవటం, ఈ రెండిటితోటి ఫిజికల్ థింగ్స్ మీద అవగాహన లేక దాని మీద ప్రాబ్లమ్స్. మళ్ళీ ఎవ్వరికీ చెప్పకూడదు, ఎంతకాలమో కలిసి ఉంటారు, వీళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఏదో ఒక రోజున భాండం పగిలిపోతుంది, అప్పుడు సెపరేషన్. అదేదో మొదట ఏడితే ఓ డాక్టర్ని చూసి, ఓ సైకాలజిస్ట్ చూసి, ఒక ఎవరైనా ఆ ఫిజియాలజీ మీద దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండి వాట్ ఈజ్ వాట్ అని, దిస్ ఈజ్ దిస్ అని చెప్పాలి కదా. వీళ్ళకి చేత కాకపోతే ఊరుకోవటం, సంవత్సరాల తరబడి ఉండిపోవటం. ఈ లోపల ఈ అమ్మాయి ఎక్కడ తెంపుకుపోతుందని అబ్బాయిలు దౌష్ట్యం చూపించి దాన్ని ఎలాగైనా ఇలా కంట్రోల్ చేయలేకపోతున్నాము. శారీరకంగా లొంగుబాటు లేదు, అందుకని ఏదో రకంగా లొంగదీయాలనే ధోరణి. తర్వాత మెల్లిగా ఏమవుతుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘాలు పెట్టడం, ప్రతిదానికి లెగ్ పుల్లింగు, చేత కాకపోతే చేత కావట్లేదో అని అందరికీ చెప్పడం. పని చేత కాదు, ఇంకేదో చేత కాదు, అదేదో రాదు, ఇది రాదు, అది రాదు, ఇది రాదు, వీళ్ళ వాళ్ళు ఇంతే, వీళ్ళ అమ్మ ఇంతే, వీళ్ళ నాన్న ఇంతే అంటాం. ఇందులో మళ్ళీ ఇంకోటి, ఈ అమ్మాయిలో అబ్బాయిలో తెలివి తక్కువగా ఫ్యామిలీ హిస్టరీలంతా స్పౌజ్కి రివీల్ చేసేయటం, దాని మీద గొడవలు, కొట్లాట, పోట్లాట.
వీటితో పాటు డబ్బు ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎవరికి ఎక్కువ జీతాలు, వీళ్ళకి లేకపోయినా చుట్టాలో పక్కాలో ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఆవిడకి నీకంటే ఎక్కువ జీతం అని మొదలెడతారు. అక్కడి నుంచి ఈగో స్టార్ట్, దాని మీద కొట్టుకోవటం మొదలు పెడతారు. మనం ఈ మాటలు మాట్లాడతాం కానీ చాలా కాలంగా శారీరక సంబంధం లేదు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టాక శారీరక సంబంధాలు పోయిన వాళ్ళు, ఏవో కొట్లాటలు ఉండి కూడా పిల్లల కోసం సర్దుకుని మాట్లాడకుండా ఉండేవాళ్ళు, భర్తలో భార్యలో మోసగిస్తున్నా సర్దుకొని ముందుకు మాట్లాడకుండా ఉండి చీటింగ్ చేసినా కూడా సంసారం కోసం, ఈ పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం నోరు మూసుకొని సర్దుకు ఊరుకుని అవతల వాళ్ళ దౌష్యాన్ని, ఇద్దరు ఆడ మగల దౌష్యాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఇంకా 50% ఇండియాలో ఉన్నారమ్మా. వాళ్ళకి నమో నమః. అలాంటి బంగారు తల్లుల్ని తండ్రుల్ని ఎప్పుడు తలుచుకోవాలమ్మా. ఉన్నారు 50%. ఉన్నారు రమ్మగారు. ఇందులో కొన్ని కేసెస్ నాకు కూడా తెలుసు. నేను ఎన్నో వింటాను, మీరు ఎన్నో వింటారు, నేను కొన్ని వింటా కదా. వీటిలో కొన్ని అలా కాకుండా 10 ఏళ్ళు కలిసి ఉండి ఏవో చిన్న చిన్న విషయాలకి మొదలు పెట్టుకుని కొట్లాటలు చేసేసుకుని ఒకళ్ళు తెంపుకుపోయి రెండో వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయినవి కనపడుతూనే ఉన్నాయి. ఒకళ్ళు తెంపుకెళ్ళిపోతారు. ఇద్దరు మ్యూచువల్గా ప్రతి డివోర్సు రావటల్లా. ఒకళ్ళు డిప్రెషన్లో ఉంటారు, రెండో వాళ్ళు తెంపేసుకుంటారు. ఇందులో పిల్లలు ఉండకపోని నేనే ఇంపార్టెంట్. ఇప్పుడు అవతల వాడు కొడతాడు, తిడతాడు, వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాడి దగ్గర డబ్బు లేదు, వాడు ఉద్యోగం సరిగ్గా చేయడు, వాడు బాధ్యత లేదు, వాడు వెధవా, వాడు దేశదిమ్మరి, వాళ్ళ అమ్మా నాన్న దుర్మార్గులు, ఈ కోడల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, అస్సలు శారీరక సంబంధ బాంధవ్యాలు లేవు, తీవ్రమైన అనారోగ్యాలు, చేయలేకపోవటము, ఏవైనా మానసిక సమస్యలు, ఇవి అన్నీ వీటిని ఒప్పుకోవాల్సిందే. మనం వీటికి ఒప్పుకోవాలి. అలా కాకుండా చక్కగా అన్ని రకాలుగా అన్నీ బాగానే ఉండి ఏవో చిన్న చిన్న తగాదాలని పెంచుకుని ఒక్క విషయం మీద 2 విషయాల మీదే డివోర్స్ తీసుకునే వాళ్ళు బాగా తయారయ్యారు ఇప్పుడు. ఈ మధ్యలో పిల్లలు ఉంటేమ్మా, వీళ్ళు తమకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ పిల్లలకి ఏ ఇంపార్టెన్సు ఇవ్వటం లేదు. పేరెంట్స్లో ఒకళ్ళ దగ్గర ఉండి రెండో వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తూ, ఈ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు కనుక జీవితంలో మూవ్ ఆన్ అయిపోతే ఇక ఆ పిల్లల పరిస్థితి ఉంటుంది జయ, మామూలుగా ఉండదు. తల్లి ఇంకో పెళ్లి చేసుకున్నా పిల్లల పరిస్థితి దౌర్భాగ్య స్థితే, తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నా పిల్లల పరిస్థితి ఇదే. వీళ్ళు ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడని వీళ్ళింట్లో పని ఉన్నప్పుడు వాళ్ళింటికి, వాళ్ళింట్లో కుదరినప్పుడు వీళ్ళింటికి ఫుట్బాల్ లాగా తిరుగుతారు. ఏమంటారు దాన్ని, బ్యాడ్మింటన్ లాగా. అవతల వాళ్ళు కొడితే ఈ కోర్టులో పడుతుంది, ఆ బాల్ వచ్చి వాళ్ళు కొడితే ఆ కోర్టులో పడుతుంది. తెంపుకుపోయేదాకా వీళ్ళకి ప్రపంచం మీద నమ్మకం పోతుంది ఆ పిల్లలకి. ఇప్పుడు మన సమాజంలో ఒక 20% నమ్మకం పోయిన పిల్లలు ఉన్నారు. సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూస్తే ఎవరైనా ఒకళ్ళని పేరు పెట్టడానికి వీల్లేదమ్మా. అందులో పెద్ద లేదు, చిన్న లేదు, ధనిక పేద తేడా లేదు. ఎవరు వహించాలి దీనికి బాధ్యత? వీళ్ళు ఇందులో సంఘ విద్రోహ శక్తులుగా మారచ్చు, మానసిక రోగులుగా మారచ్చు, అడిక్ట్స్గా మారచ్చు. కొంచెం పెద్దవాళ్ళే ఏదో చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నా తమ స్పౌజ్ను చూస్తే మండిపోతూ ఉండేవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు నార్మల్గా చక్కటి పెంపకంలో అమ్మా నాన్నలు అన్నీ శుభ్రంగా చూసి 4 జరిపించిన వాళ్ళే పర్వర్ట్స్ అయ్యే అవకాశం ఉన్నది మనకి. వీళ్ళు పర్వర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. పోనీ ఈ తెంపుకుపోయిన అమ్మా నాన్న జీవితంలో స్థిరపడి సుఖంగా ఉన్న దాఖలాలు కనపడతాయా అంటే తక్కువ. శేష ప్రశ్న, చాలా తక్కువ. ఎక్కడో ఎవరో ఇప్పుడు పిల్లలు లేరు, సపరేట్ అయ్యారు, పోనీ కొంచెంలో కొంచెం నయమమ్మ. కానీ ఒక్కటి ప్రతి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏది సర్దుకోలేక నువ్వు బయటికి తెంపుకెళ్ళిపోయావో అక్కడ అంతకంటే ఎక్కువ సర్దుకోవాల్సే వస్తుంది. ఆ విషయం కాకపోతే ఇంకొక విషయానికైనా సర్దుకుపోవటం అనేది కామన్, తప్పదు. నువ్వు పెళ్ళి అనగానే క్రమంగా ఏమైంది, మన సమాజంలో పెళ్ళంటే భయపడే వాళ్ళ శాతం పెరిగిపోతుంది. ఎంతమంది బ్యాచులర్లుగా మిగిలిపోవట్లేదు, బ్యాచులర్లుగా మిగిలిపోతున్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఒంటరిగా ఉంటున్నారు. అవును. అక్కడి నుంచి లివిన్ రిలేషన్స్లోకి వెళ్తారు. పెళ్ళి అయితే బాధ్యత, లివిన్ అయితే కాదనుకుంటారు. ఈ లివిన్ వ్యవహారం కూడా, ఇద్దరు లివిన్ అంటే ఏంటమ్మా, ఇద్దరు కలిసి ఉంటారు, వద్దనుకుంటే విడిపోవచ్చు, ఇది లెక్క. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఒకటి వెళ్ళిపోతారంటే అది వదలదు. ఆ కాడికి లివిన్ తగలబట్టం ఎందుకు, పెళ్లి చేసుకుని ఏడవచ్చు కదా ముందే. అంటే బాధ్యత తీసుకోకూడదు రమ్మగారు, బాధ్యత అనేది ఉండకూడదు, కానీ కలిసి మాత్రం ఉండాలి. వాడే కావాలి, మళ్ళీ వాడే కావాలి లేదా అమ్మాయే కావాలి. టుగెదర్ అన్న ఇది కాన్సెప్ట్ మొదలైందే ఎవరి దారిన వాళ్ళు పోవడానికి. వాడు పోతానంటాడు, ఇది ఒప్పుకోలేదు, అది వెళ్ళిపోతానంటుంది, వాడు యాక్సెప్ట్ చేయరు రమ్మగారు.
ఎందుకు చేయరంటే మీరు ఎందుకు చేయరు? ఈ పాత ఎవరితో కలిసి ఉన్నామో వాడితోటే కలిసి ఉండాలనే కాన్సెప్ట్ మీ లోపల ఉంది. కానీ పెళ్ళనేది వద్దు అంటే సంప్రదాయాన్ని ధిక్కరిస్తావు. మొదటిది సంప్రదాయాన్ని ధిక్కరించారు. రెండోది ఏంటి? ఈ పొసెసివ్నెస్ని పెంచి పోషిస్తావు. నీకు వాడికి ఉండకూడదు, నీకు ఉండకూడదు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. మీకు ఇద్దరికి ఒక ఇల్లు కలిసి వస్తుంది, ఒక ప్లేస్ కలిసి వస్తుంది, మీ ఇద్దరు కలిసి ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి. కాదు, చిచ్చి కాదండి, మేము ప్రేమించుకున్నాం, మేము కలిసి ఉంటామని చెప్తారు. ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్ళే తగలబడచ్చు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోమండి, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు పెళ్లి చేసుకోకపోయినా మీ ఇద్దరు కలిసి ఓ గదిలోనే ఉంటున్నారు, ఓ మంచం ఓ కంచమే వాడతారు, ఖర్చులు కలిసి చేస్తారు. ఆ పెళ్ళనే 2 పదాలే కదా, 2 అక్షరాలు, ఒక పదమేగా. అంతేగా. ఇవన్నీ ఎలా అయినాయంటే మనకి దేన్ని నమ్మలేని స్థితికి సమాజాన్ని తీసుకెళ్ళిపోతున్నాయి. పెళ్లి మీద నమ్మకం పోగొట్టేస్తున్నాయి. వివాహం అనగానే మొట్టమొదట సర్దుకోవటం, నమ్మకం. ఈ రెండు మంగళసూత్రాల్లాగా నడవాలి. అడ్జస్ట్మెంట్ తప్పదు. నువ్వు వేరే ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకో పద్ధతి ఉంది, వాళ్ళకో విచారం ఉంది, వాళ్ళకో తీరుంది, దాని ప్రకారం నువ్వు ఉండు. లేదా నీకేవో చాలా వేరే ఉద్దేశాలు ఉన్నాయి, వీళ్ళతో వద్దు, ఇంకోళ్ళని చూసుకో, 10 మందితో మాట్లాడి కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అది కుదరటం. అక్కడి నుంచి ఏం చేస్తా అంటే ఫ్రెండ్షిప్లను వదలటం లేదు జయ. ఇది చాలా పెద్ద సమస్య. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా రమ్మగారు? పాత ఫ్రెండ్స్ ఎవరెవరితోనో ఆఫీసులతో వీళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇందులో సరదా కబుర్లు ఉంటాయి, ఫ్లర్టింగ్ ఉంటుంది, ఇంటిమేట్ టాక్ ఉంటుంది. కానీ వీళ్ళ మధ్య సంబంధాలు ఉండక్కర్లా. ఈ మాటలు నోరు బాదురుతనమే ఇదంతా. అక్కడి నుంచి టైపులు చేస్తారు, మెసేజ్లు ఇలా నొక్కు, ఎన్ని మెసేజ్లు నేను ఓకే, వాయిస్ మెసేజ్లు పెట్టు, నీ ఫోటో నాకు, నా ఫోటో నీకు పంపించు. అవన్నీ గూగుల్లో ఉంటాయి. ఎవడో ఒకడు ఓపెన్ చేస్తాడు, మీ కుండ పగులుతుంది, అక్కడ భాండం పగిలిపోతుంది కదా. రెండో వాళ్ళకి మీ మీద ఎంత అసహ్యం వేస్తుంది. పోనీ ఎవరో ఒకళ్ళు చేయట్లే చేయ, ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు చేస్తున్నారు ఇవే పని. ఈ కాలం అట్లా ఉంది. ఇది ఎవరి గోల వారిదే. ఎవడు ముందు బయటపడితే వాడు దొంగ, అంతే. బయటపడకపోయినా దొంగలు ఉంటున్నారు. ఒకసారి పెళ్ళయ్యాక పాత ఫ్రెండ్షిప్ని ఒక గీత పెట్టి అక్కడ ఉంచటం నేర్చుకోవట్లేదు. ఈ ఆడమగ ఫ్రెండ్షిప్ అనేది ఒక చాలా సహజమైన విషయంగా తీసుకుంటున్నాం కదా, అదే పెద్ద ఇబ్బంది అవుతుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి కాలేజ్ మేట్స్, కొంతమంది పిల్లలు, నేను విన్న కేసే చెప్తున్నానమ్మా, మనకి కౌన్సిలింగ్ కేసు కాదు, ఒక జరిగిన విషయం. కాలేజీ ఫ్రెండ్స్ 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు, లేదా 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళైనాయి, 3 అబ్బాయిలకి ఎవరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వీళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఈ పెళ్ళైన అమ్మాయికి అమ్మాయి మొగుడు ఆ అమ్మాయి ఫోన్లో, అమ్మాయి పాత ఐఫోన్ ఒకటి వదిలిపెట్టేసి తర్వాత ఇంకో ఫోన్ ఏదో కొనుక్కుంది, ఆ ఫోన్ ఇంట్లో ఉంది. అతను ఎప్పుడో చూశాడు. ఈ అమ్మాయి 3 ఫ్రెండ్స్లో ఒకటితోటి ఇంటిమేట్ టాక్ ఉంది అందులో. ఇప్పటికీ వాళ్ళు క్లోజ్గానే ఉన్నారు ఫ్రెండ్స్. అవును, అప్పుడు ఒక క్రష్ నడిచింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మరి మీ ఇద్దరు పోనీ క్రష్ నడిచింది, బాగుంది, ఓకే, సహజం. ఇది ఈ పెళ్ళిళ్ళు అయ్యాక కొంచెం తగ్గించుకోవాలా, పూర్తిగా అసలు మానేయాలి, తగ్గించుకోవటం కాదు. దీని మీద కొట్లాట గొడవ, చివరికి డివోర్స్. ఇలా ఆఫీస్ ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని, పాత ఆఫీసులో ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, మెసెంజర్ ఫ్రెండ్స్, ఇన్స్టా ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, మన ఫ్రెండ్కి ఫ్రెండ్ 36 ఫ్రెండ్స్, ఆ చివరి వాడెవడో ఫ్రెండు, పెళ్లి చూపుల వాళ్ళతో వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్, పెళ్లి సంబంధాలు 10-20 చూశారు, అందరితో పిల్లలు వెళ్ళి మాట్లాడతారు. ఆ ఫస్ట్ ఫ్రెండ్ పెళ్లి కొడుకులు కూడా టచ్లో ఉంటున్నారమ్మా. నిజంగా ఎంత ఘోరంగా ఉంది. ఆడపిల్లలు కూడా, పెళ్లి కూతుర్లు కూడా హాయ్ పెట్టడం, గుడ్ మార్నింగ్ పెట్టడం, ఏదో మాట్లాడడం. అది అక్కడితో ఆగితే పర్వాలా. నీ ఫ్రెండ్ని నీ పార్ట్నర్ కూడా నువ్వు చెప్పుకోగలిగే ఫ్రెండ్షిప్ అయితే ఓకే, తప్పు లేదు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవచ్చు, అందులో తప్పే లేదు. నువ్వు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారే. మనం డెస్పరేట్గా సీక్రసీ కాదు, సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు. వీళ్ళతో ఒట్టి హాలోలతోటి ఆగట్లేదు అంటున్నాను నేను. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయకూడదని ఎందుకంటాం జయ మనం? అదే కదా. ఇప్పుడు మన సార్వజనీనంగా మనకు ఎవడో మొహం తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటమే మన ప్రపంచంగా ఉంది. దీనికి ఒక హద్దు, ఒక గీత ఉండద్దు, గీతలు లేవు. ఈ గీతలు ఎక్కడ నేర్పబడాలో చెప్పు ఇప్పుడు. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి, ఇంట్లో మీకు మీరు సొంతంగా గీతలు గీసుకుంటేనే మన పిల్లలకి మనం చెప్పగలుగుతాం ఉంటుంది. తర్వాత పెళ్ళి అంటే ఈ ఫోటోలు కాదు, ఈ మ్యారేజ్ బ్యూరోలకు వెళ్ళటం ఒకటే కాదమ్మా. అడ్జస్ట్మెంటు, ఈ పరిస్థితులు ఉంటాయని పేరెంట్స్ పిల్లలకి చెప్పుకోవాలి, లేదా ఎవరితోటైనా చెప్పించాలి. అవును, ఈ లెవెల్లో ఇక్కడ దాకా ఈ పద్ధతులు ఇంత మటుకే ఉండాలి, ఇంతకు మించి ఉండకూడదు. ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుని అందరూ కలిసి మూకం బడిగా ఎవరెవరితోటో స్నేహాలు చేసి కొంపలు ముంచుకుంటున్నారు కదమ్మా. ఇప్పుడు నీ ఫోటో నేను షేర్ చేయటం, నా ఫోటో నువ్వు షేర్ తర్వాత అది ఎక్కడో తేలుతుంది.
దాని మీద మళ్ళీ సైబర్ క్రైమ్ అని ఇంకో క్రైమ్ అని. నువ్వు హద్దులో ఉంటే అసలు క్రైమ్ దాకా ఎందుకు వెళ్తుంది? అస్సలు ఆగలేకపోతారు ఆగలేకపోతున్నారు. పోతున్నారు. ఇవి పైగా చిన్నప్పుడు 15-18 ఏళ్ల వయసులో చేసినవి 30 ఏళ్ళు వచ్చాక అది బయటపడటం, దాని మీద రగడ, దాని మీద కొట్లాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తెలియక చేశాము అని చెప్పుకోలేకపోవటం, పోట్లాడతారు కదా నువ్వు చేయలేదా అని వాడి ఫోటోల కోసం వెతకటం, వీళ్ళని కనుక్కోవటం వాళ్ళ గురించి. పెళ్లి చేసుకునే ముందే ఆలోచించుకుని చేసుకోండి. డివోర్స్కి దారి తీసే పరిస్థితులు ఏమేమి రావచ్చో వాటిని ముందే సార్ట్ అవుట్ చేసుకుని లేదా దాని మీద మాట్లాడుకుని ఒక బంధంలోకి అడుగు పెట్టాక దాన్ని సజావుగా తీసుకెళ్లాలనే ఒక ఇంగితంతో ప్రవర్తించాలి. వీడు కాదు వదిలేసావు, వాడు కాదు, ఎంతమంది వదిలేస్తావు? అంతే కదా. నువ్వు ఎంతమందికి చులకనైపోతావు? ప్రతి వాళ్ళు ఆడాలని మగాళ్ళని కూడా ఈజీగా తీసుకుంటుంది కదా మా ప్రపంచం. అవును అవును. నువ్వు ఈజీగా తీసుకోకూడదు అంటే నీకు ఒక గీత, ఒక హద్దు ఉండాలి. మనం చెప్పగలిగింది ఇదే చేయాలి. అంతే రమ్మగారు. ఇంకా అంతకంటే ఏం చెప్పలేకపోతాం కదా. సో ప్రీ మ్యారిటల్ బాగా చెప్పచ్చు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరమైన రోజులో ఉన్నాం. అవును, అవునా కదా రమ్మగారు? అవును, తప్పకుండా. ఇప్పుడు ఇద్దరే మాట్లాడుకుంటే సార్ట్అవుట్ కాకపోవచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ముందు అన్ని చెప్పుకోలేకపోవచ్చు. అవును, ఇది కొంచెం దీన్ని ఉపయోగించుకుంటే యూత్ కాస్త బాగుంటుంది. యూత్ అంటే మళ్ళీ 20లే కాదు 30లో ఉన్న వాళ్ళకు కూడా ఇది అవసరం. ఎవరైనా కూడాను. ప్రీ మ్యారిటల్ అంటే మనకు అవకాశం మన చేతిలో ఉంటుంది, పోస్ట్ మ్యారిటల్ మన చేతిలో ఉండదు కదా రమ్మగారు. అప్పుడు ఇంకోటి వచ్చేస్తాడు కదా లైఫ్ లో, ఒకటో 2+1 అయిపోతుంది కదా. అవును అవును. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెళ్లికి ప్రిపేర్ అవ్వడానికి ముందు ప్రపంచంలో ఎలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటివి జరగచ్చు, దానికి మనం ఎట్లా ఉండాలి, మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పాలి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి, అప్పుడు ముందుకెళ్ళాలి. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.